అది కాబట్టి ఈరోజు కూడా నేను స్పష్టంగా చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఓబీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేసినటువంటి వాగ్దానము వీళ్ళు ప్రజలకు వాళ్ళు చూపెట్టాలి, వాళ్ళ ప్రజలకు వాళ్ళు అమలుపరచాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న సమయంలో మీరు మా మీద రాలేయటము, మా మీద నెప్పమేయటం అనేది ఇది పొరపాటు. మీకు చేతగాత చెప్పండి, మీ చేత కాబట్టి చెప్పండి. మీరు 42% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి మీ ఇస్తాం. మీరు ఎట్లా మీరు ఈ రకంగా మీరు చేయలేని పని మా మీద దోస్తే ఎట్లా? యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ డ్యూటీస్. మీరు ఇప్పుడు కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే కామారెడ్డి గడ్డ మీద మీరు 42% మీరు ఇస్తా అని చెప్పారో, ఏ రోజైతే 42% మీరు ఇస్తారో అప్పుడే మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అధికారం ఉంది. అప్పటి వరకు లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెప్తాను. ఇటువంటి అబద్ధాల వాగ్దానాలతో, ఇటువంటి యొక్క మోసపూర్వకమైనటువంటి మాటలతో మీ చర్యలన్నీ కూడా ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు బీసీలకు ఇంకా మీరు తప్పుడు చేస్తారు. 20 నెలలు అయిపోయింది, వీళ్ళు సర్పంచ్ కాలం అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళ టర్మ్ కూడా అయిపోయింది. ఇంతవరకు మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే ఎంత నష్టము ఈ రాష్ట్రానికి కూడా చూడాలి. 73rd 74th అమెండ్మెంట్లో రావాల్సినటువంటి ఒక నిధులు ఏదైతున్నాయో అవి కూడా అయిపోయినాయి. 1600 కోట్లది ఇప్పుడు 3000 అయినాయి. 1600 కోట్లు అప్పుడు ఇప్పుడు 3000 కోట్లు రావాల్సింది. ఇది ఎవరు భరిస్తారు? మీరు చేసిన తప్పుకు రాష్ట్రం ఎందుకు వాళ్ళు సఫర్ కావాలి? ఈరోజు ఈ తెలంగాణకు నష్టం జరుగుతుందంటే కాంగ్రెస్ పరిపాలన వల్ల. మీకు పరిపాలన రాకపోతే చెప్పండి, నేర్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ప్రజలు కేంద్రం మెడ ఉంచైనా మేము సాధిస్తాం. కేంద్రం మెడ కాదు, తెలంగాణ ప్రజలు మీ భర్తం పడతారు. చూడండి, తెలంగాణ ప్రజలు మీ కాళ్ళు గుంచుతారు. మీరు చూడండి, ఈరోజు ఇంత అబద్ధాల ప్రచారాలు చేయకూడదు. నిజంగా మీకు ఇప్పటికైనా మీ తెలంగాణ ప్రజలకు మీరు మాకు తప్పైపోయింది, మీకు చేయలేము అని చెప్పండి. మేము చేసి చూపెడతాం. కానీ మీరు చేయలేరు కాబట్టి, చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి, మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి బీజేపీ మీద, బీజేపీ ఎంపీల మీద మాట్లాడటం ఏతుందో చాలా పొరపాటు. బీసీలు అని అంటారు, దత్తాత్రేయ గారు వైస్ ప్రెసిడెంట్ చేయమంటారు, మీరు మాత్రం రెడ్లకు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాదు. మీరు ఇది చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఇవన్నీ ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని మాటలు మాట్లాడి బీసీలకు ఏం న్యాయం చేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 24 నెలల్లో బీసీల పేర్ల మీదనే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ బీసీలకు చిత్తశుద్ధితో వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ లేదు, ఎంపవర్మెంట్ లేదు, సాధికరణ లేదు, వాళ్ళకు పైకి తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తుంది, నిజంగా కూడా ఈరోజు వాళ్ళు పంపించినట్టు ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆ బిల్ 2025 బిల్ నెంబర్ 4 of 2005 ఈ 2 హౌస్లు కూడా పాస్ చేసిన తర్వాత, ఇది ప్రెసిడెంట్ పంపించిన తర్వాత ఎమ్మడే ప్రెసిడెంట్ దానికి యాక్సెప్ట్ చేసిన చాలా బిల్స్ మీద పెండింగ్ ఉంటాయి. సరే, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మన ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో ఆ సుప్రీంకోర్టులో కూడా టైం లిమిట్ మీద ఉంది. కానీ వీళ్ళు పంపించిన బిల్ ఏది ఉందో ప్రెసిడెంట్ పంపించే దిస్ ఇస్ నో టైం లిమిట్. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు పంపిస్తారు. కాబట్టి మీ దగ్గర ఆప్షన్ వాజ్ టు స్పీక్ టు ది గవర్నర్. ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపించారు. వారికి 60 రోజులు టైం ఉంది. మీ 60 రోజులు టైం ఉంది. టైం అయిన తర్వాత మీరు నోటిఫై చేయాలి, మీరు జియో తీయాలి ఎలక్షన్స్ కోసం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు జియో తీయంటే మీరు నోటిఫై సపోర్ట్